హాయ్ ఫ్రెండ్స్. మీరు 2026లో పైథాన్ వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో అసలు అర్థం కావట్లేదా? ఈ వీడియోలో నేను జీరో నుంచి జాబ్ రెడీ వరకు పైథాన్ వెబ్ డెవలపర్ ఎలా అవ్వాలో అండ్ పైథాన్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ ఎలా నేర్చుకోవాలో స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్. నేను మీ మోహన్ కేటీకే. ఈ వీడియో అయిపోయేసరికి ఏ టూల్స్ నేర్చుకోవాలి? ఏ ఫ్రేమ్‌వర్క్స్ ఉపయోగించాలి? ఏ ఆర్డర్‌లో నేర్చుకుంటే ఫాస్ట్‌గా మీరు జాబ్‌కి రెడీ అవుతారో అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో కంప్లీట్‌గా 10 మినిట్స్ చూడండి. మీకు ఇంక ఏ వీడియో అవసరం ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ పైథాన్ వెబ్ డెవలపర్. ఫస్ట్ అసలు నేను పైథానే ఎందుకు చూజ్ చేసుకోవాలి వెబ్ డెవలప్‌మెంట్ కోసం? గైస్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ అంటే మెర్న్ స్టాక్, మిన్ స్టాక్, జావా ఇలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. కానీ ప్రెజెంట్ ట్రెండింగ్‌లో పైథాన్ వెబ్ డెవలప్‌మెంట్ ఉంది. పైథాన్ వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకుంటే ఫ్యూచర్‌లో మీరు ఎడిషనల్ స్టాటిస్టిక్స్ అండ్ పవర్ బిఐ, ట్యాబ్‌లు ఇలాంటివి నేర్చుకుంటే మీరు పైథాన్ వెబ్ డెవలపర్ నుంచి ఫుల్ స్టాక్ అనలిస్ట్‌గా కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెజెంట్ ఇండస్ట్రీలో చూస్తే ట్రెండింగ్ కోర్సెస్ లేదా ట్రెండింగ్ రోల్స్ చూస్తే ఫుల్ స్టాక్ అనలిస్ట్ అనే ఒక రోల్ చాలా క్రూషియల్ అండ్ చాలా మంచి పే ఇస్తున్నారు. ఆ రోల్‌కి వెళ్ళాలన్నా సరే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మీరు చాలా ఈజీగా అచీవ్ చేయొచ్చు. సో అక్కడేంటి ఫుల్ స్టాక్ అనలిస్ట్ అంటే పైథాన్ డేటా అనలిస్ట్ ప్లస్ ఫుల్ స్టాక్. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం? పైథాన్ వెబ్ డెవలప్‌మెంట్. సో పైథాన్ ప్లస్ వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకుంటున్నాం. కొన్ని అడిషనల్ టూల్స్ నేర్చుకుంటే మీరు పైథాన్ ఫుల్ స్టాక్ అనలిస్ట్ అయిపోతారు. సో సింపుల్‌గా మీరు ఫ్యూచర్‌ని ప్లాన్ చేసుకోవాలంటే రెసిషన్ ఫ్రీ రోల్స్ అంటాం వీటిని. సో ఫ్యూచర్‌లో చాలా డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ 20, 30 ఇయర్స్ వరకు ఆ రోల్స్‌కి డోకాయే లేదు. సో దానికోసమే పైథాన్ వెబ్ డెవలప్‌మెంట్ రోల్స్ కూడా చాలా బూమింగ్‌లో ఉన్నాయి. పైథాన్ అనేది ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్‌లో ఒకటి మనందరికీ ఆల్రెడీ తెలుసు. ఎందుకు ఇంతలా యూజ్ చేస్తున్నారంటే ఇది వెరీ సింపుల్ లాంగ్వేజ్ అండ్ పవర్‌ఫుల్ అండ్ ఈజీ టు లెర్న్. అందుకే బిగినర్స్ అందరికీ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా బెస్ట్. అలాగే వరల్డ్‌లోనే బెస్ట్ కంపెనీస్ ఫ్యాక్ కంపెనీస్ అంటాం కదా! అందులో వాటి సబ్ కంపెనీస్ అయినా లైక్ మెటా సబ్ బ్రాంచ్ ఏంటి ఇన్‌స్టాగ్రామ్, లేదంటే గూగుల్ ఆల్ఫాబెట్ యొక్క సబ్ బ్రాంచ్ ఏంటి యూట్యూబ్, స్పాటిఫై ఇలాంటి బిగ్ టెక్ కంపెనీస్ ఉన్నాయి కదా! వీళ్ళు కూడా బ్యాక్ ఎండ్‌లో పైథాన్ యూజ్ చేస్తున్నారు. ఈ రీజన్స్ చాలదా పైథాన్ ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి? సో, రీజన్ ఈజ్ వెరీ సింపుల్. పైథాన్‌తో లెస్ కోడ్‌తో స్కేలబుల్, సెక్యూర్ వెబ్ అప్లికేషన్స్ మనం ఈజీగా బిల్డ్ చేయొచ్చు. జాంగో, ఫ్లాస్క్ లాంటి ఫ్రేమ్‌వర్క్స్‌తో ఒక సింపుల్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ నుంచి ఫుల్ కామర్స్ వెబ్‌సైట్ వరకు మనం బిల్డ్ చేసుకోవచ్చు. సింపుల్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ ఏంటి? విచ్ ఈస్ నథింగ్ బట్ మీ ప్రొఫైల్‌ని డిస్‌ప్లే చేసే పోర్ట్‌ఫోలియో లేదా డాష్‌బోర్డ్స్. అదే ఫుల్ కామర్స్ అంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటివి కూడా మీరు డెవలప్ చేయొచ్చు ఈ పైథాన్ వెబ్ డెవలప్‌మెంట్ కోర్స్‌తో. ఇప్పుడు కంప్లీట్ రోడ్ మ్యాప్ ఓవర్‌వ్యూ చూద్దాం. ఈ పైథాన్ వెబ్ డెవలప్‌మెంట్ రోడ్ మ్యాప్ మనం 5 స్టేజెస్‌గా డివైడ్ చేద్దాం. ఈ 5 స్టేజెస్ చాలా ఈజీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. ఫస్ట్ వన్ పైథాన్ బేసిక్స్ నేర్చుకోవాలి. సెకండ్ స్టేజ్‌లో ఏంటంటే వెబ్ డెవలప్‌మెంట్ లేదా వెబ్ ఫండమెంటల్స్ గురించి మీరు అర్థం చేసుకొని ఉండాలి. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ డెవలప్ చేయడానికి పైథాన్ ఫ్రేమ్‌వర్క్స్ లైక్ జాంగో, ఫ్లాస్క్ ఫ్రేమ్‌వర్క్స్‌లో మీరు డెఫినిట్‌గా మాస్టర్ అవ్వాలి. నేను జాంగో ఎవరు నేర్చుకోవాలి, ఫ్లాస్క్ ఎవరు నేర్చుకోవాలి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వర్రీ. నెక్స్ట్ డేటాబేసెస్, ఏపీఐస్ గురించి నేర్చుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇవి నేర్చుకున్న తర్వాత ఎవరైతే మంచి ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేసి డిప్లాయ్ చేస్తారో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో సింపుల్ 5 స్టేజెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! మీరు బిగినర్ అయినా కూడా ఈ రోడ్ మ్యాప్‌ని ఫాలో అవ్వండి. 3-4 మంత్స్‌లో మీరు జాబ్ రెడీ అవుతారు. ఇప్పుడు ఇన్ డీటెయిల్‌గా స్టేజ్ బై స్టేజ్‌లో నువ్వు ఏం నేర్చుకోవాలో ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడు. ఒకవేళ ఈ రోడ్ మ్యాప్ కంప్లీట్‌గా కావాలంటే ఈ వీడియోలో పైథాన్ వెబ్ డెవలప్‌మెంట్ రోడ్ మ్యాప్ అని కామెంట్ చేయండి. నంబర్ ఆఫ్ కామెంట్స్‌ని బట్టి నేను పీడీఎఫ్ తయారు చేసి మీకోసం ప్రొవైడ్ చేస్తాను. సో, ఫస్ట్ లెట్స్ డైవ్ ఇంటు ద స్టేజ్ 1. స్టేజ్ 1 ఏంటంటే పైథాన్ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. పైథాన్ ఫండమెంటల్స్‌లో నువ్వేం నేర్చుకోవాలంటే వెబ్ డెవలప్‌మెంట్‌కి డైరెక్ట్‌గా జంప్ చేయకూడదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పైథాన్ కన్నా హెచ్టీఎంఎల్ ఈజీ కదా! సీఎస్ఎస్ ఈజీ కదా! జావా స్క్రిప్ట్ ఈజీ కదా! అని వాటిని స్టార్ట్ చేస్తారు. సో, వెబ్ డెవలప్‌మెంట్ అంటే పైథాన్ వెబ్ డెవలపర్ అన్నవాడు ఫస్ట్ వెబ్ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేయకూడదు. ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఫోకస్ చేయాలి. సో, పైథాన్ ఫండమెంటల్స్ మీద నీకు స్ట్రాంగ్ గ్రిప్ ఉండాలి. నాకు తెలిసినంత వరకు మొదటి 1 మంత్‌లో 2-3 అవర్స్ స్పెండ్ చేసి ఈ టాపిక్స్ నువ్వు డెఫినిట్‌గా నేర్చుకోవాలి. వేరియబుల్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ అంటే ఏంటి? లేదా ఇఫ్ కండిషన్స్ దీన్ని ఏమంటాం సింపుల్‌గా డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటాం. అవి ఎలా ఉంటాయి?
లేదంటే లూప్స్ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకోవాలి. పైథాన్‌లో ఫర్, వైల్ ఉంటాయి. అలాగే ఫంక్షన్స్, రికర్షన్స్ ఇవి నేర్చుకున్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్‌లో 4 డేటా స్ట్రక్చర్స్ చాలా మేజర్‌గా ఇంపార్టెంట్. అవేంటంటే లిస్ట్, టపుల్, సెట్స్, డిక్షనరీస్. ఈ 4 మాత్రం జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది అయిపోయిన తర్వాత మీరు ఫైల్ హ్యాండ్లింగ్ గురించి నేర్చుకోవాలి. వన్స్ ఫైల్ హ్యాండ్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నేర్చుకోండి. ఇక్కడితో సరిపోతుంది. సార్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ నేర్చుకోవాలా? నీకు డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ ముందే వచ్చుంటే ఇట్స్ ఎ యాడెడ్ అడ్వాంటేజ్. కానీ ఇప్పుడు నీ ఫోకస్ పైథాన్ వెబ్ డెవలపర్ అయ్యి నువ్వు ఇప్పుడే బిగిన్ చేస్తే యాస్ ఎ బిగినర్ నా సజెషన్ ఏంటంటే డీఎస్‌ని టచ్ చేయాల్సిన పని లేదు ఇప్పుడు ప్రెజెంట్. ఫ్యూచర్‌లో అడ్వాన్స్ లైక్ నువ్వు మరీ టాప్ కంపెనీస్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ కావాలి. కానీ యాస్ ఏ జాబ్ రెడీ పర్సన్ 3-4 మంత్స్‌లో జాబ్ రెడీ అవుదాం అనుకుంటే మాత్రం ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్‌ని ఇగ్నోర్ చేయి. ఆల్రెడీ నీకు వచ్చుంటే యాడెడ్ అడ్వాంటేజ్. ఇది ముందే చెప్తాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇక్కడ నేర్చుకుంటున్న టైంలో నువ్వు దేని మీద ప్రాక్టీస్ చేయాల్సిన టూల్స్ ఏమున్నాయంటే జూపిటర్ నోట్‌బుక్ డెఫినిట్‌గా ఐడీస్ అంటాం. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్వైర్న్‌మెంట్. సో, కోడ్‌ని అంతా రన్ చేసే ఎన్వైర్న్‌మెంట్స్ ఉంటాయి కదా! ఐదర్ జూపిటర్ నోట్‌బుక్ నేర్చుకోవాలి, లేదా వీఎస్ కోడ్ నేర్చుకోవాలి, లేదంటే సింపుల్‌గా గూగుల్ కొలాబ్ అని ఆన్‌లైన్ బ్రౌజర్ యాప్ ఉంటుంది. అదన్నా నేర్చుకోవాలి. సో, వీటిలో ప్రాక్టీస్ చేయడం మంచిది. సో, లోకల్‌గా కోడ్‌ని రన్ చేయాలంటే వీఎస్ కోడ్ ఐ సజెస్ట్. అదే బ్రౌజర్ వైస్ నువ్వు కోడ్‌ని రన్ చేయాలనుకుంటే గూగుల్ కొలాబ్‌ని సజెస్ట్ చేస్తా. నెక్స్ట్ నువ్వు ఏ వెబ్‌సైట్స్‌లో ప్రాక్టీస్ చేయాలంటే హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్ ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో పైథాన్ ప్రాబ్లమ్స్‌ని, ఎక్సర్సైజ్‌ని ప్రాక్టీస్ చెయి. అప్పుడు నీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్సెప్ట్స్ మీద. అలాగే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చెప్పండి. ఏ ప్రాజెక్ట్స్ చేస్తే బెటర్ అంటే సింపుల్‌గా కాలిక్యులేటర్, టు డూ యాప్ ఇలాంటి స్మాల్ ప్రోగ్రామ్స్ మీరు స్టార్టింగ్‌లో కొంచెం మీ ఓన్‌గా రాయగలిగితే మీరు నెక్స్ట్ స్టేజ్‌కి రెడీ అయినట్టు. సో, బేసిక్ ప్రోగ్రామ్స్ అన్నీ ముందే ప్రిపేర్ అయితే మంచిది. వన్స్ పైథాన్‌లో మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారని మీకు ఫీల్ వచ్చింది. అప్పుడు మీరేం చేయాలంటే నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళాలి. అదే స్టేజ్ 2. స్టేజ్ 2 ఏంటంటే వెబ్ డెవలప్‌మెంట్ బేసిక్స్ నేర్చుకోవాలి. పైథాన్ వెబ్ డెవలప్‌మెంట్ అవ్వాలంటే ముందుగా మనకు తెలుసు కదా! పైథాన్ ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు వెబ్ ఎలా వర్క్ చేస్తుందో కూడా తెలుసుకుంటే మనం ఈజీగా పైథాన్ వెబ్ డెవలపర్ అవ్వచ్చు. అండ్ ఏ టాపిక్స్ ఇంకా నేర్చుకోవాలో కూడా తెలుస్తుంది. సో, ఫస్ట్ వెబ్ బేసిక్స్ నేర్చుకోండి. వెబ్ బేసిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌టిటిపిఎస్ అంటే ఏంటి? హెచ్‌టిటిపి అంటే ఏంటి? ఆ డిఫరెన్షియేషన్ ఏంటి? అసలు క్లయింట్ సర్వర్ మోడల్ ఎలా వర్క్ చేస్తుంది? అసలు రిలేషన్‌షిప్ ఏంటి? బ్రౌజర్ రిక్వెస్ట్‌ని ఎలా సెండ్ చేస్తాయి? రెస్పాన్స్ ఎలా వస్తుంది? సో, ఇవన్నీ మీరు బేసిక్స్ నేర్చుకుంటే ఫస్ట్ చాలా మంచిది. ఎప్పుడైతే ఈ బేసిక్స్ కంప్లీట్ అయ్యాయో నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ ఎండ్ బేసిక్స్ కూడా నేర్చుకోవాలి. ఫ్రంట్ ఎండ్ బేసిక్స్ అంటే ఏం లేదు. హెచ్‌టిఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. హెచ్‌టిఎంఎల్ అంటే ఎలాంటిదంటే ఒక స్కెలిటన్ లాంటిది. సో, ఒక స్ట్రక్చర్ డిజైన్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సీఎస్ఎస్ అంటే ఎలాంటిదంటే ఇట్ విల్ గివ్ యూ బ్యూటిఫికేషన్ టు యువర్ వెబ్‌సైట్. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ ఏంటంటే ఇంటరాక్షన్ విచ్ ఇస్ నథింగ్ బట్ జావాస్క్రిప్ట్ అనే ఒక కాన్సెప్ట్‌ని యాడ్ చేశారనుకోండి ఫంక్షనాలిటీని యాడ్ చేయడం. సో, ఈ వీడియోలో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టం. సింప్లిఫైడ్‌గా చెప్పాను. సో, హెచ్‌టిఎంఎల్ నేర్చుకోవాలి. డెఫినిట్‌గా సీఎస్ఎస్ నేర్చుకోవాలి. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలి. ఇది ఫ్రంట్ ఎండ్ బేసిక్స్ మీకు. అదే ఫ్రంట్ ఎండ్‌లో మీరు ఎక్స్‌పర్ట్ అవ్వాలంటే అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఫ్యూచర్‌లో నేర్చుకుంటున్న టైంలో మీకు ఫ్రంట్ ఎండ్ మీద మంచి ఇంట్రెస్ట్ వచ్చిందనుకో, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ఎక్స్‌పర్టే అయిపోవాలనుకో, అప్పుడు నువ్వేం చేస్తావంటే వీటితో పాటు రియాక్ట్ కూడా నేర్చుకుంటావు. నేను ఫ్రంట్ ఎండ్ ఎక్స్‌పర్ట్ కాదు. ఓన్లీ పైథాన్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఇక్కడ ఈ 3 టాపిక్స్‌తో సరిపెడితే చాలు. రియాక్ట్, యాంగులర్, నోడ్ జేఎస్ ఇలాంటివి ఏమి నేర్చుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ పైథాన్ వెబ్ ఫ్రేమ్‌వర్క్ మీద ఫోకస్ చేయాలి. సో, దిస్ ఈస్ స్టేజ్ 3. స్టేజ్ 3 చెప్పాను కదా! స్టేజ్ 1, స్టేజ్ 2 అయిపోయింది. స్టేజ్ 3 ఏంటంటే పైథాన్ వెబ్ డెవలప్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్. వెబ్ ఫ్రేమ్‌వర్క్స్ ఏమున్నాయి 2 చెప్పాను నేను. విచ్ ఇస్ నథింగ్ బట్ జాంగో ఆర్ ఫ్లాస్క్. ఇక్కడే పైథాన్ యొక్క మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. మీకు 2 ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను కదా! అవేంటి? ఒకటి జాంగో. జాంగో ఈస్ బిగినర్స్ ఫ్రెండ్లీ అండ్ ఇట్ ఈస్ వెరీ బెస్ట్ ఫర్ బిగినర్స్. జాంగో యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఇది ఒక ఫుల్లీ ఫీచర్డ్ ఫ్రేమ్‌వర్క్. అథెంటికేషన్, అడ్మిన్ ప్యానెల్, డేటాబేస్ ఇవన్నీ బిల్ట్ ఇన్ ఉంటాయి. నువ్వు జాంగోలో ఏం నేర్చుకోవాల్సొస్తదంటే, మోడల్స్ గురించి నేర్చుకోవాలి, వ్యూస్, టెంప్లేట్స్ గురించి నేర్చుకోవాలి, యూఆర్ఎల్స్, ఫార్మ్స్, అథెంటికేషన్ అంటే లాగిన్ ఎలా అవ్వాలి, సైన్ అప్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఇన్‌బిల్ట్‌గా జాంగోలో వచ్చేస్తాయి. ఇవన్నీ నేర్చుకుంటే మళ్ళీ చెప్తున్నాను, ఎలిమెంటరీ లెవెల్ ప్రాజెక్ట్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఈ కామర్స్ వెబ్‌సైట్ వరకు నువ్వు ప్రాజెక్ట్స్ చేయొచ్చు. ఒకవేళ నువ్వు జాంగో చూస్ చేసుకుంటే నేను సజెస్ట్ చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ ప్రాజెక్ట్స్ ఏంటంటే బ్లాగ్ వెబ్‌సైట్, ఈ కామర్స్ యాప్, జాబ్ పోర్టల్. ఈ మూడిట్లో
మీకు టైం ఎక్కువ ఉంటే 3 బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. టైం తక్కువ ఉంటే 1 ఆర్ 2 బిల్డ్ చేయడానికి డెఫినిట్‌గా ట్రై చేయండి. అలాగే మీకు ఇంకో ఆప్షన్ ఉంది. అదేంటంటే ఫ్లాస్క్. విచ్ ఈస్ లైట్ వెయిటెడ్ అండ్ ఫ్లెక్సిబుల్. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా తక్కువ టైంలో. కానీ ఇది చాలా లైట్ వెయిటెడ్. చాలా చోట్ల యూసేజ్ అనేది చాలా మైక్రోగా ఉంటుంది. ఎక్కువ ఉండదు. మీకు ఫుల్ కంట్రోల్ అనేది తక్కువ ఉంటుందనమాట. సో, ఫ్లాస్క్ ఒక మైక్రో ఫ్రేమ్‌వర్క్ అండ్ కంట్రోల్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఇందులో నేర్చుకోవాల్సినవి ఏమున్నాయంటే రౌటింగ్ గురించి నేర్చుకోవాలి. అండ్ జింజర్ 2 టెంప్లేట్స్ గురించి నేర్చుకోవాలి. గెట్, పోస్ట్, రిక్వెస్ట్ గురించి నేర్చుకోవాలి. నెక్స్ట్ డేటాబేస్ ఇంటిగ్రేషన్స్ గురించి నేర్చుకోవాలి. ఇక్కడ మనం చెప్తున్నాను మళ్ళీ వినండి. లైట్ వెయిటెడ్ వెబ్‌సైట్స్‌ని డిజైన్ చేయాలంటే ఫ్లాస్క్ ఈస్ బెస్ట్. ప్రాజెక్ట్స్ ఐడియా వచ్చేటప్పటికి పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అయినా సరే, వెదర్ యాప్ ఇలాంటివి అయినా సరే, టు డూ లిస్ట్ చేసే యాప్స్ ఉంటాయి కదా! వెబ్ యాప్స్ ఇలాంటివి లేదంటే సింపుల్ లైట్ వెయిటెడ్ వెబ్ యాప్స్ ఏది చేయాలన్నా సరే, మీరు ఫ్లాస్క్‌ని చూజ్ చేసుకోవచ్చు. అదే ఫుల్ కంట్రోల్ అండ్ ఫుల్లీ ఫీచర్డ్ వెబ్‌సైట్స్‌ని మీరు డెవలప్ చేయాలంటే జాంగో ఈస్ ద బెస్ట్. సో, వీటిలో ఒక ఫ్రేమ్‌వర్క్‌ని సెలెక్ట్ చేసి 4-6 వీక్స్ మీరు డెడికేటెడ్‌గా నేర్చుకుంటూ ఆ లెర్నింగ్‌తో పాటు 2-3 ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడమే స్టేజ్ 3 యొక్క క్రూషియల్ పార్ట్. మళ్ళీ చెప్తున్నాను. స్టేజ్ 3 ఎవరైతే స్ట్రాంగ్‌గా చేస్తారో వాళ్ళకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. నెక్స్ట్ స్టేజ్ 4. స్టేజ్ 4లో ఏమున్నాయంటే డేటాబేస్, ఏపీఐ అండ్ బ్యాక్ ఎండ్ స్కిల్స్. వీటి మీద ఫోకస్ చేయాలి. మీరిప్పుడు వెబ్‌సైట్‌ని రియల్ వరల్డ్ లెవెల్‌లో తీసుకెళ్దాం అనుకుంటున్నారు. తీసుకువెళ్దాం అనుకున్నప్పుడు ఏమవుతుంది? డేటాని ఆర్గనైజ్ చేయాల్సొస్తుంది. డేటాని రిసీవ్ చేసుకోవాల్సొస్తది. డేటాని ఆర్గనైజ్ చేసి కావాల్సిన రిజల్ట్ ఇవ్వాల్సొస్తుంది. సో, దీనికోసం ఏం చేయాలి? మీరు డేటాబేస్ నేర్చుకోవాలి. డేటాబేస్‌లో ఎస్‌క్యూఎల్ నేర్చుకోవాలి. ఎస్‌క్యూఎల్ లైక్ మైఎస్‌క్యూఎల్ లేదా పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ ఏదైనా మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ అలాగే డేటాబేసెస్‌తో ఉన్న టాపిక్స్ ఏం నేర్చుకోవాలంటే జాంగో ఓఆర్ఎం నేర్చుకోవాలి. మ్యాంగోడీబీ ఆప్షనల్ నేర్చుకుంటే నేర్చుకోవచ్చు. లేదంటే లేదు. సో, ఇట్స్ డిపెండ్స్ టోటలీ. ఓకే. బట్ జాంగో ఓఆర్ఎం గురించి, మ్యాంగోడీబీ గురించి నేర్చుకుంటే బెస్ట్. నెక్స్ట్ ఏపీఎస్ గురించి నేర్చుకోవాలి. ఏపీఎస్ అంటే ఏంటి? అసల రెస్ట్ ఏపీఐ అంటే ఏంటి? జాంగో రెస్ట్ ఫ్రేమ్‌వర్క్స్ ఏమున్నాయి? అలాగే ఫ్లాస్క్‌లో రెస్ట్‌ఫుల్ ఏపీఐస్ ఏమున్నాయి? వీటి గురించి నేర్చుకోవాలి. అలాగే ఫ్రంట్ ఎండ్‌ని, బ్యాక్ ఎండ్‌ని డేటా ఫ్లో ఎలా ఉంటుంది? బ్యాక్ ఎండ్ ఎసెన్షియల్స్ ఏంటి? లైక్ అథెంటికేషన్, జేడబ్ల్యూటీ సెషన్స్, అథెంటికేషన్ లైక్ రోల్స్ అండ్ పర్మిషన్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి? లాగింగ్ ఎలా చేయాలి? ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? బేసిక్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి? ఇవన్నీ నేర్చుకుంటే రియల్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అవుతారు. సో, ఫ్రంట్ ఎండ్ టూల్స్ నేర్చుకున్నాం. బ్యాక్ ఎండ్ టూల్స్ నేర్చుకున్నాం. అలాగే పైథాన్ ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకున్నాం రెండిటిని జాయిన్ చేయడానికి. సో, ఇప్పుడు నువ్వు ఒక పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కింద మారావు. దీంతో అయిపోదు. నువ్విప్పుడు చేయాల్సిన క్రూషియల్ ఏంటంటే స్టేజ్ 5 ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేయడం, వాటిని డిప్లాయ్ చేయడం. ఇవి చేయకపోతే నీకెంత నాలెడ్జ్ ఉన్నా, స్కిల్ ఉన్నా ఎవ్వరు కూడా నిన్ను చూడరు. ఎందుకంటే రెజ్యూమేలో నువ్వు ప్రాజెక్ట్స్ నీ రెజ్యూమేలో ఆహ్, డిప్లాయ్ చేసిన లింక్స్‌ని మాత్రమే ఫస్ట్ వాళ్ళు రిఫర్ చేసి చూస్తారు. అప్పుడు నీ వర్క్ నచ్చితేనే నెక్స్ట్ ఇంటర్వ్యూ కాల్ చేస్తారు. సో, ప్రాజెక్ట్స్ అండ్ డిప్లాయ్‌మెంట్ గిట్‌హబ్‌లో చేయొచ్చు. లేదంటే ప్రైవేట్ రిపాజిటరీస్, పెయిడ్ వెర్షన్స్ చాలా ఉంటాయి. సో, నువ్వు ఎందులోనైనా చేయొచ్చు. పబ్లిక్‌గా, ఫ్రీగా చేయాలంటే గిట్‌హబ్ యూజ్ చేసుకో. ప్రైవేట్‌గా ప్లస్ మీన్స్ పబ్లిక్‌గా పెయిడ్ వెర్షన్ చేయాలంటే సెక్యూరబుల్‌గా నువ్వు కావాలంటే ఓన్‌గా హోస్టింగ్ పెయిడ్ వెర్షన్స్ ఉంటాయి. అవి కూడా ట్రై చేయొచ్చు. సో, ఫైనల్ స్టేజ్ 5లో నేను చెప్పేదేంటంటే ప్రాజెక్ట్స్ అండ్ డిప్లాయ్‌మెంట్ గురించి బాగా తెలుసుకో. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ యువర్ లెర్నింగ్. ప్రాజెక్ట్స్‌ని ఐడియాస్ తీసుకో. వాటిని బిల్డ్ చెయి. నా సజెషన్ ప్రకారం ఏంటంటే బ్లాగ్ వెబ్‌సైట్ నేర్చుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే క్రూడ్ ఆబ్జర్వేషన్స్ అలవాటవుతుంది. ఓకే. నెక్స్ట్ కామర్స్ యాప్‌ని డెవలప్ చేయండి. లైక్ కార్ట్‌కి ఐటెమ్స్‌ని యాడ్ చేయడం, వాటిని పర్చేస్ చేసి చెకౌట్ చేయడం ఇలాంటివి కామర్స్ వెబ్‌సైట్‌లో ట్రై చేయండి. నెక్స్ట్ పర్సనల్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్స్‌ని డిజైన్ చేసుకోండి. నెక్స్ట్ రెస్ట్ ఏపీఐ బ్యాక్ ఎండ్ గురించి ఎలా డెవలప్ చేయాలో చూడండి. నెక్స్ట్ లాగిన్, సైన్ అప్ సిస్టమ్స్‌ని ఎలా డిజైన్ చేయాలి? ఇలాంటి ప్రాజెక్ట్స్ గాని మీరు చేసి డిప్లాయ్ చేయగలిగితే చాలా బావుంటుంది. లైక్ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ కావాలంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ని కూడా బిల్డ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అయితేనే నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న కంటెంట్‌ని మనం వాచ్ చేయగలం. నువ్వు ఒకవేళ నీకు లాగిన్ క్రెడెన్షియల్ లేకపోతే సైన్ అప్ సిస్టమ్ క్రియేట్ చేసి సైన్ అప్ అయిన తర్వాత పేమెంట్ అయిన తర్వాత లాగిన్ అయితే నువ్వు అక్కడ ఉన్న మూవీస్ అన్ని వాచ్ చేయొచ్చు. సో, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు కూడా యూజ్ చేసేది ఫ్రంట్ ఎండ్ లైక్ లాగిన్ ఫార్మ్స్, సైన్ అప్ ఫార్మ్స్ యూజ్ చేసేది, డేటా వాలిడేట్ చేసేది బ్యాక్ ఎండ్ పైథానే. సో, మీరు కూడా ఇలాంటివి నేర్చుకోండి. డిప్లాయ్ చేయండి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో. డిప్లాయ్‌మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి?
గిట్ హబ్ డెఫినిట్‌గా నేర్చుకోవాలి. సో, అక్కడన్నా మీరు అప్‌లోడ్ చేయొచ్చు. లేదా ఫ్రీ హోస్టింగ్స్ ఉంటాయి ఆన్‌లైన్‌లో. లైక్ రెండర్, రైల్వే ఇలాంటివి ఉంటాయి. వాటిలన్నా ట్రై చేయొచ్చు. లేదా పెయిడ్ వెర్షన్స్ ఉంటాయి. పెయిడ్ వెర్షన్స్ లైక్ హోస్టింగర్, గోడాడీ ఇలాంటివి చాలా ఉంటాయి కదా! కావాలంటే అందులో కూడా మీరు డిప్లాయ్ చేయొచ్చు. వీటితో పాటు అడ్వాన్స్డ్‌గా మీరు ఒకవేళ క్లౌడ్ కంప్యూటింగ్‌లో కొంచెం టచ్ ఉంటే ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, డిజిటల్ ఓషన్ ఇలాంటివి యూజ్ చేసి కూడా మీరు ఆన్‌లైన్‌లో డిప్లాయ్ చేయొచ్చు. వాళ్ళు నంబర్ ఆఫ్ అవర్స్ ఫ్రీ ఇస్తూ ఉంటారు. ఈ స్కిల్ సెట్స్ ఇప్పటి వరకు లాస్ట్ 10 మినిట్స్‌లో నేను మాట్లాడుతున్న స్కిల్ సెట్స్ అన్నీ మీ రెజ్యూమేలో ఉంటే డెఫినిట్‌గా మీరు పైథాన్ వెబ్ డెవలపర్ అవ్వడం నెక్స్ట్ 3, 4 మంత్స్‌లో చాలా ఈజీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫాస్ట్‌గా చెప్తాను. పైథాన్ వెబ్ డెవలపర్ 2026 రోడ్ మ్యాప్ ఏంటంటే ఫస్ట్ మంత్‌లో నువ్వు పైథాన్ బేసిక్స్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ నేర్చుకోవాలి. సెకండ్ మంత్‌లో వెబ్ ఫండమెంటల్స్ ప్లస్ జాంగో ఆర్ ఫ్లాస్క్ నేర్చుకోవాలి. మంత్ 3లో ప్రాజెక్ట్స్ ప్లస్ ఏపీఎస్ ప్లస్ డిప్లాయ్‌మెంట్ గురించి నేర్చుకోవాలి. సో, 3 మంత్స్ ఇలా అయిపోయిన తర్వాత డైలీ ఈ 3 మంత్స్ ఎలాంటి వాళ్ళకంటే నీకు ఎక్కువ టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సీరియస్ లెర్నర్స్ మీరు. సీరియస్ లెర్నర్స్ అయితే 4-5 అవర్స్ మీరు టైమ్ స్పెండ్ చేస్తే ఈ 3, 4 మంత్స్‌లో ఈ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. లేదు మీరు బిగినర్స్ ఇంకా స్టూడెంట్ లెవెల్‌లో ఉన్నారు. నాకు ఇంకా టైం ఉంది. 1 ఆర్ 2 ఇయర్స్ టైం ఉంది అనుకున్నారనుకోండి. డైలీ 1-2 అవర్స్ ప్రిపేర్ అవ్వండి. అట్‌లీస్ట్ 6 మంత్స్ టైం పడుతుంది ఈ కంప్లీట్ సిలబస్ అవ్వడానికి. లేదు నేను 90 డేస్‌లోనే కంప్లీట్ చేయాలి అనుకుంటే మాత్రం అంటే 3 మంత్స్‌లో కంప్లీట్ చేయాలంటే మాత్రం 4-5 అవర్స్ టైమ్ స్పెండ్ చేయండి. 2-3 ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. గిట్ హబ్‌లో మీ ప్రొఫైల్‌ని బిల్డ్ చేసుకోండి. ఇంటర్న్‌షిప్, ఫ్రీలాన్సింగ్ ఏమన్నా ఛాన్సెస్ వస్తే మాత్రం అది జాయిన్ అయ్యి స్కిల్స్‌ని అప్ స్కిల్ చేసుకోండి. అప్పుడు మీరు డెఫినిట్‌గా జాబ్స్ అనేవి సెక్యూర్ చేయొచ్చు. వెబ్ డెవలప్‌మెంట్ అనేది నేను మళ్ళీ చెప్తున్నాను స్పీడ్‌గా నేర్చుకునేది కాదు. కన్సిస్టెంట్‌గా నేర్చుకునేది. డైలీ చిన్న చిన్న స్టెప్స్‌తో స్టార్ట్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేయండి. వన్స్ మీరు హ్యాబిచ్యుయేట్ అయిపోయిన తర్వాత అప్పుడు అగ్రెసివ్‌గా వెళ్ళండి. రియల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. డెఫినిట్‌గా మీరు నెక్స్ట్ 3 మంత్స్‌లో ఒక పైథాన్ వెబ్ డెవలపర్ అవుతారు. ఈ రోడ్ మ్యాప్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్‌లో నాకు చెప్పండి. మీరు జాంగో నేర్చుకుంటారా? ఫ్లాస్క్ నేర్చుకుంటారో ఏదనేది నాకు కామెంట్ చేయండి. సో, అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ కోడింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇట్స్ యువర్ మోహన్ కేటీకే.